మహోన్నతురాలైన తండ్రి, ప్రేమ సుకృప ముఖ్యమైన దేవతల సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని వినగల చెవులు గ్రహించగల మాకు అనుగ్రహించమని కొత్త విషయాలు మాకు నేర్పించమని మా మంచి బోధ కూడా మా మధ్యలో దిగర మనం మీ పాదం బట్టి వేడుకుంటున్నాం కదా, అడుగుకుంటున్నాం. అదేవిధంగా ఈ నీచుడిని సిలువ చాటం 100% మరుగు చేసి మీ మాటను అనుమతించమని, మీ సన్నిధిని గౌరవించిన కంట్రోల్లో తీసుకోమని, మీ సేవకుల విజ్ఞాపనం బట్టి మాటలు నన్ను బలంగా వాడుకోమని సేవ కీర్తనలు 137. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర మాత్రమే సంపూర్ణ విమోచన దొరికిద్ది. విమోచన, ఇది చాలా ఇంపార్టెంట్ ఈరోజు టాపిక్. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును. మార్క్సు వార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చాను అనెను. రోమీయులకు రాసిన పత్రిక 3:24. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కొలస్సీ 1:14 చూద్దాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుతున్నది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విమోచన ఎలా అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధనలో దేవుడు ధర్మశాస్త్రంలో కొన్ని ఆజ్ఞలు పెట్టారు. ఇశ్రాయేలులో ఎవరైనా ఏ పరిస్థితిని బట్టి అయినా, కారణాలు బట్టి అయినా ఒక వ్యక్తి బానిసగా పరిస్థితులను బట్టి అమ్మబడితే ఆ వ్యక్తిని విడిపించాలంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి క్రయధనం చెల్లించి అతన్ని విడిపించాలి. ఇంట్లో ఒక యజమానుడి దగ్గర బానిసగా ఉన్నాడు అనుకోండి. బానిస అంటే కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే కూర్చోవాలి, స్వతంత్రం ఉండదు. అలా ఉన్న ఒక వ్యక్తి మీద ఎవరికైనా దయగలిగి అతను విడిపించాలి, పాపం ఇతనికి స్వతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు, బయటికి వెళ్ళడానికి లేదు, యజమాని చెప్పినట్టే చేయాలి, యజమాని కంట్రోల్లో ఉండాలి అని ఎవరైనా ప్రేమ చేత యజమాని దగ్గరికి వెళ్ళి, ఇంకో నీ దగ్గర ఉన్న బానిసని విడిపిద్దాం అనుకుంటున్నాను, అవునా, ఎంత ఇస్తావు డబ్బు, 10 లక్షలు ఇస్తా, ఇతను వదిలే, ఇతని బానిసత్వం నుంచి విడిపించేస్తున్నాను. ఆ వ్యక్తికి ఆ రోజుతో విమోచన దొరికింది. ఆ బానిసత్వం నుంచి, ఆ బంధకాల నుంచి, బంధించబడిన పరిస్థితుల నుంచి, అన్నిటి నుంచి విమోచన వస్తే ఆ రోజు నుంచి అతను స్వతంత్రుడు అనమాట. బయటికి వెళ్ళిపోవచ్చు, తనకు నచ్చినట్లు జీవించవచ్చు. మనందరం పాపం చేత కట్టబడ్డాం. మనందరం పాపానికి బానిసలైపోయాం. వద్దు అన్న పాపం చేస్తూనే ఉండగా మహాదేవుడు స్వయంగా ఆయన దిగి రావాల్సి వచ్చింది మనల్ని విమోచించడానికి. సాతానికి మనల్ని మనం అమ్మేసుకున్నాం. సాతానికి బానిసగా మనం మారినప్పుడు, లోకానికి బానిస అయిపోయినప్పుడు, పాపానికి బానిస అయినప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు, బంధించబడినప్పుడు, స్వేచ్ఛ లేక, స్వతంత్రం లేక, ఆనందం లేక నలిగిపోతూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు స్వయంగా తానే దిగివచ్చి తన స్వరక్తం ఇచ్చి మనందరికీ విమోచన క్రయధనముగా ఆయన రక్తాన్ని చెల్లించారు. పాత నిబంధన ప్రకారం ఒక వ్యక్తిని విమోచించాలి అంటే వెండి సరిపోద్ది, బంగారం సరిపోద్ది, డబ్బు సరిపోద్ది. కానీ ఒక పాపిని విమోచించడానికి, పూర్తిగా సంపూర్ణ విమోచన ఒక పాపికి ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధ దేవుని రక్తం చిందించాలి. ఆ రక్తంతో కొనాలి బానిసని. మనందరం సాతాను చేతిలో ఉన్నాం. మనందరం సాతాను చేతిలో బంధించబడిపోయాం. పాపానికి బానిసైపోయాం. తాగుపోతాడు, తాగేసి పొద్దున అనుకుంటాడు బతికేంటి పరిస్థితి, చీ అనిపించుకోవడం, ఇంకెప్పుడు తాగకూడదు. మధ్యాహ్నం బాగానే ఉంటాడు, సాయంకాలం బాగుంటుంది, రాత్రికి తట్టుకోలేక, కంట్రోల్ చేసుకోలేక వెళ్ళిపోతాడు. అలవాటు అయిపోయిన పాపం అది.
రకరకాల వ్యసనాలతో, రకరకాల స్వభావాలతో ప్రపంచం అంతా మనుషులు బానిసలైపోయారు. మనం చూసాం స్పష్టంగా, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. విమోచించడానికే వచ్చారు ఆయన. మనల్ని విమోచన క్రయ ధనముగా తనను తాను అర్పించుకొని తన రక్తం అంతా దారబోసి, ఆ రక్తంతో ఒకప్పుడైతే బంగారంతో విమోచించేవారు మనుషుల్ని, ఒకప్పుడు వెండితో, ఒకప్పుడు డబ్బుతో, కానీ ఇప్పుడు పాపిని పరలోకపు తండ్రి తన స్వరక్తం చేత విమోచించి ఆ బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చారు. సాతాను బంధకాల నుంచి, పాపపు కట్ల నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి. అయితే కండిషన్ అప్లై చేశారు ఆయన. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, నేను మీకోసం విమోచన క్రయధనంగా చెల్లించేస్తా, రక్తం ఇస్తా, ఆఖరి రక్త కొట్టి మీకోసం దారబోసేస్తా, ఈ శిక్షని తీసేసుకుంటా, కానీ నువ్వు ఓ పని చేయాలి. పాప క్షమాపణ పొంది మారు మనస్సు పొందితే నీకు పూర్తి విడుదల వస్తుంది. కంప్లీట్ గా సాతాను బంధకాల నుంచి, దురాత్మల నుంచి, శాపాల నుంచి, అన్నిటి నుంచి విడుదలిచ్చేస్తాను. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కొత్త నిబంధనలో మత్తయి సువార్తలో మొదలవుతుంది, మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అందరూ కంపల్సరీగా, జాతితో, మతంతో, ప్రాంతంతో సంబంధం లేదు. యేసు ప్రభు వారు విమోచించడానికే వచ్చారు. రక్తం చేత మనందరినీ బానిసత్వం నుంచి, బానిస బ్రతుకుల నుంచి, బంధించబడిన మన జీవితాలను విడిపించడానికే వచ్చారు. కానీ ఎవరికి విమోచన? పాప క్షమాపణ. జన్మత కర్మత ప్రతి పాపాన్ని దేవుడు పాదాల దగ్గర దేవుని సహాయంతో ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళు మాత్రమే దేవుని చేత విమోచించబడతారు. దేవుని రక్తం వాళ్ళని విమోచించేస్తుంది. ఆ తర్వాత సాతానికి అధికారం ఉండదు ఆ వ్యక్తి మీద, వ్యసనాలకు అధికారం ఉండదు, చెడ్డ స్వభావాలకు అధికారం ఉండదు, ఎవ్వరికి అధికారం ఉండదు. సృష్టికర్తకు మాత్రమే అధికారం ఉంటుంది ఆ వ్యక్తి మీద. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొక్క కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరికింది. కంప్లీట్ గా, పర్ఫెక్ట్ గా, ఇంకా ఏ టు జెడ్. అది ఏదైనా, ఏ బంధకమైన, ఏ శాపమైన, పితరుల నుంచి వస్తున్న ఏదైనా ఆయన విమోచించగలరు తన రక్తం చేత. కండిషన్, నువ్వు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, దేవుని చూడాలి, సిలువ దగ్గరికి వెళ్ళిపోవాలి. శిక్ష నాది, ఉమ్ములు నావి, దెబ్బలు నావి, మీరు తీసుకున్నారు కాబట్టి నేను నా పాపాలు ఒప్పుకుంటా, నా పితరుల పాపాలు కూడా నేను ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నానని ఎవరైతే దేవుని పాదాల దగ్గర, సిలువ దగ్గరికి వెళ్ళి సిలువ వైపు చూస్తూ, త్యాగం వైపు చూస్తూ పాపక్షమాపణ పొందుకుంటారో వాళ్ళు కంప్లీట్ గా విమోచించబడతారు. ఎప్పుడైతే విమోచించబడతారో నీతిమంతులుగా తీర్చబడతారు. అయితే చాలా ప్రాముఖ్యమైన సందేశం శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటున్నాను. విమోచించబడిన వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో మనం బైబిల్లోంచి వాక్య పిలువలో చూద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పాత నిబంధనలో ఒక వ్యక్తి బంధించబడితే, ఒక వ్యక్తి బానిసగా ఉంటే, ఒక వ్యక్తి స్వతంత్రం లేనివాడిగా, స్వేచ్ఛ లేకుండా, ఆనందంగా లేకుండా, అలాగే అయ్యారు మీరు ఏం చెప్తా చేస్తాను, నాకంటూ ఏమొద్దు అయ్యారు, ఇగో నిన్న మొన్న పాసిపోయిన అన్నం తిను, అలాగే అయ్యారు, నోరు మూసుకొని రాత్రి అంతా కూర్చో, అలాగే అయ్యారు. స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, ఆనందం ఉండదు, ఆర్భాటం ఉండదు, ఉండవు. బానిస. ఒక వ్యక్తి డబ్బులిచ్చి లేదా బంగారం ఇచ్చి ఏదో ఇచ్చి అతన్ని కొనుక్కొని అతన్ని స్వతంత్రంగా చేసేయచ్చు, అతన్ని విమోచించడం అంటారు. ఇప్పుడు మనందరం పాపానికి బానిసలైపోయాం, సాతానికి బానిసలైపోయాం, శాపగ్రస్తులుగా మారిపోయాం, పూర్తిగా దేవుని శత్రువులుగా మారిపోయాం. భయంకరంగా ఇంకా ఎప్పుడు చచ్చిపోయినా పాతాళానికి వెళ్ళేలాగా ఉన్న మనల్ని దేవుడు ప్రేమ చేత, కరుణ చేత, కృప చేత, కనికరం చేత నేనే వస్తా, మిమ్మల్ని విమోచిస్తా, రక్తం అంతా దారిపోస్తా, మీకోసం శిక్ష అనుభవించాను, రక్తం కార్చా, మీరేం చేయాలి తెలుసా? పాపక్షమాపణ పొందాలి. మీరు ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో వాళ్ళకి పరిపూర్ణ విమోచన కలుగజేస్తా. వాళ్ళ మీద ఏ శాపం ఉండదు, వాళ్ళ మీద ఏ దురాత్మ ఏలుబడి చేయలేదు, సాతానికి అధికారం ఉండదు, ఎవ్వరికి దేనికి అధికారం ఉండదు. దాన్నే పరిపూర్ణ విమోచన, సంపూర్ణ విమోచన అంటారు. యేసు ప్రభువు వారు వచ్చిందే మనల్ని విమోచించడానికి.
ఆయన కండిషన్ పెట్టకపోతే బాగుండేది, ఆటోమేటిక్గా ప్రపంచానికి విమోచన వచ్చేది. ఇక ప్రాణం పెట్టకముందే సువార్త పరిచర్య అని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ చెప్పిందే మారు మనసు పొందండి కండిషన్ అట్లే. ఒకవేళ ఈ భూమి మీద ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళి జన్మతః కర్మతః పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే విమోచించబడితే ఏం జరిగిందో చూద్దాం బైబిల్లోంచి. యెషయా గ్రంథం 35:9-10 వచ్చిన. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎత్తును, అవి అక్కడ కనపడవు. విమోచింపబడిన వారి అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవు. 3వ లైన్ చూద్దాం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. ఎవరైతే దేవుని చేత విమోచించబడతారో వాళ్ళు ఏం చేస్తారు? పాటలు పాడుతూ సియోనుకి వెళ్తారు. వారి తలల మీద నిత్య ఆనందం ఉంటది. తల మీద ఆనందం, ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పరవశిస్తూనే ఉంటారు. ఆనందం వేరు, సంతోషం వేరు. తర్వాత వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదారు. వాళ్ళ జీవితంలో దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, ఏముండదు. దేవుని చేత విమోచించబడిన వారు ఎలా ఉంటారో ఇక్కడ ఉంది. వాళ్ళు పాటలు పాడుచు సియోనికి వెళ్తారు. పాటలు పాడుచు సియోనికి వెళ్తారు. సియోను అర్థం దేవుని సన్నిధి, దేవుని రాజ్యం, దేవుని ఉండే ప్రదేశం. ఇవన్నీ అర్థాలు వస్తాయి సియోనికి. ఎవరైతే దేవుని చేత విమోచించబడతారో, రక్తం చేత పాపక్షమాపణ పొందుకుంటారో వాళ్ళు పాటలు పాడుతూ జీవితాంతం సియోను వైపే చూస్తారు, దేవుని వైపే చూస్తారు, దేవుని రాజ్యం కడతారు, దేవుళ్ళో ఆనందిస్తారు, దేవుని మీద పరవశిస్తారు, దేవుడే సర్వస్వంగా మారిపోతారు. రెండోదిగా వారి తలల మీద నిత్యానందం ఉంటది. ఎప్పుడు వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. రక్షణ ఆనందం ఉంటుంది వాళ్ళలో. వాళ్ళకి డబ్బు బట్టి ఆనందం రాదు, అందం బట్టి రాదు. ఒకటే ఆనందం, దేవుడిచ్చిన రక్షణ ఆనందం ఉంటది. ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి. నువ్వు దేని యందు ఆనందిస్తున్నావో నీకు తెలుసు. ఏ పాపం యందు ఆనందిస్తున్నావో నీకు తెలుసు, నీ దేవుడు తెలుసు. ఏ లోకంలో ఆనందిస్తున్నావో నీకు తెలుసు, దేవుడు తెలుసు. నువ్వు ఎప్పటికీ దేవుళ్ళు ఆనందించలేవు. ఎవరైతే విమోచించబడతారో వారు దేవుని యందు పరవశిస్తారు, దేవుల్లో ఆనందిస్తారు, ఆర్పడిస్తారు. వాళ్ళు దేవుడి సన్నిధిలో కూర్చుంటే తన్మయం అయిపోతారు, ఆరాధన చేస్తుంటే పరవశించిపోతారు. మిగతా వాళ్ళు ఎప్పుడైపోద్ది ఆరాధన, ఎంతసేపు చేస్తున్నాడేంటి, బోరు కొడుతుంది, ఏ వంకతో వెళ్ళిపోదాం బయటికి. దేవుని చేత విమోచించబడకపోతే దేవుడి సన్నిధి బోరు కొడుతుంది. ప్రాణం పెట్టిన తండ్రి బోరు కొడతాడు, ఆరాధన బోరు కొట్టింది, వాక్యం బోరు కొడుతుంది, పరిచర్య చిరాకు వస్తుంది, అసహ్యంగా ఉంటది. తప్పుడు పని చేయాలంటే తీయాలనిపిస్తుంది, ఎగబడాలనిపిస్తుంది. ఫోన్ చేసి సోది మాటలు, ఎక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పాలంటే బలి నచ్చింది. వాక్యం నచ్చదు, దేవుడి సన్నిధి నచ్చదు, పరిచర్య నచ్చదు, ఏం నచ్చదు. ఎలుగుండి వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవను. మనం మన తండ్రిని గౌరవిస్తే, మన యేసయ్యని మనం ప్రేమిస్తే ఫస్ట్ ఆయన మనకేం చెప్పారో చేస్తాం. ఆయన మనకు చెప్పారు పాపక్షమాపణ పొందండి. ఒక వ్యక్తి మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొందితేనే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకుంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తారు, వాళ్ళలో నడిపిస్తారు. దేవుడే ఇంకా డైరెక్ట్గా వాళ్ళని చక్కగా నడిపిస్తారు. యెహోవా చేత విమోచించబడిన వారు లేదా యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. ఇలాగా దేవుని చేత విమోచించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? దేవుని రక్తం చేత కడగబడి, జన్మతః కర్మతః పాపాలన్నీ కడగబడి విమోచించబడిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో పరిశుద్ధ గ్రంథంలో వాక్య తెలుగులో చూద్దాం. అపోస్తల కార్యం
9వ అధ్యాయం 4-5 వచనాలు. నువ్వు విమోచించబడ్డావా లేదా పరీక్షించుకో. పాపక్షమాపణ పొందితే విమోచన వస్తుంది. విమోచించబడిన జీవితాలు ఎలా ఉంటాయి, విమోచించబడని జీవితాలు ఎలా ఉంటాయి చూపిస్తాను బైబిల్లో. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, ఈ నేల నన్ను హింసించుచున్నాను తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. నీవు హింసించుచున్న యేసయ్యను నేను. అవునా, ఇప్పుడేం చేయలేను, వెళ్ళు చెప్తా. వెళ్ళిపోయాడు. 3 రోజులు అన్నపానాలు మానేసి, పూర్తిగా కంప్లీట్గా. పౌలు అన్నపానాలు మానేసి కంటి చూపు పోయినా పట్టించుకోకుండా, కంటి చూపు కంటే నేను దేవుణ్ణి బాధ పెట్టాను, దేవుడు ప్రజలను మోసం చేశాను, ఇది ఓ బతికేనని చెప్పి కొద్ది నుంచి రాత్రి దాకా ఇదే ఒప్పుకుంటున్నాడు. ఎలా ఒప్పుకుంటున్నాడంటే పైన దేవుడు కదిలించబడతాడు. మనోడు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఎలా ఒప్పుకోవాలి? ప్రాణాధారంగా ఒప్పుకోవాలి. సౌలు భయంకరమైన వ్యక్తి, చెడిపోయిన వ్యక్తి, హృదయం పాడైపోయింది, కఠినమైపోయింది, మనుషుల్ని చంపేసేంత దారుణంగా అయిపోయాడు. ఒక్కసారి దేవుడు దర్శించిన తర్వాత మనసంతా మారిపోయింది. ఎలా ఒప్పుకుంటున్నాడు? ఆకలి లేదు. ఇంకా ఒప్పుకునే వాళ్ళకి ఈ సిమ్టమ్స్ ఉంటాయి. చేసిన పాపానికి మళ్ళీ తింటాం ఒకట, దేవుడిని బాధ పెట్టాం, మనుషుల్ని బాధ పెట్టాను, మూల కూర్చుని ఏడుస్తా కూర్చుంటారు. అది స్వతహాగా ఒప్పుకునే వాళ్ళ లక్షణాలు. ఈ ఆర్టిఫిషియల్ ఒప్పుకుంటుంది సరే, దైవజనుడి కోసం, ఆశీర్వాదం కోసం అటు చూస్తారు, ఇటు చూస్తారు. ఎందుకని? హృదయంలో రాలా, నేను తప్పు చేశా, నేను బాధ పెట్టా, నేను మోసం చేశా, నా జీవితాన్ని పాడు చేసుకున్నా, దేహం పాడు చేసుకున్నా, దేవుడు ఇచ్చారు నాకు, మనుషుల్ని దేవుడిస్తే బంధాలని నాశనం చేశా, లేదా పాడు చేశా అని ఈ ఒప్పుకోలకి ఆ ఒప్పుకోలు తేడా ఉంటుంది. అది ఒరిజినల్ ఒప్పుకోలు సౌల్ది. అందుకని ఎక్కువ రోజులు పట్ల. డూప్లికేట్ ఒప్పుకోలు ఎన్ని సంవత్సరాలైనా అలా చేస్తూనే పోవటం. ఆ వైరాగ్యం చూడండి, ఆ పాపాన్ని ఒప్పుకోవాలని ఆ తీవ్రత చూడండి, ఆ వేదన చూడండి. అక్కడ పౌలుకి ఆకలిట్లా, నిద్ర రావట్లా. నేను ఒప్పుకోవాలి, నేను విడుదల పొందాలి, నేను విమోచించబడాలి. ఇంత మంచి దేవుణ్ణా నేను బాధ పెట్టింది, నన్ను క్షమించిన దేవుణ్ణా బాధ పెట్టింది. ఒప్పుకోవాలని భారం రావాలి, విడుదల పొందాలని భారం రావాలి, దేవుడు దగ్గర అవ్వాలని ఆశ రావాలి. విమోచించబడటం అంటే అది రక్తంలో కడగబడ్డాడు పౌలు. సౌలు కాస్త పౌలుగా అంత కడగబడ్డాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు రక్తంలో కడగబడిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 16వ అధ్యాయం 23 నుంచి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి అప్పగించి. చూడండి, చాలా దెబ్బలు కొట్టి అన్యాయంగా సువార్త ప్రకటిస్తున్నందుకు తీసుకెళ్లి చెరసాల వేశారు. దెబ్బలు కొట్టారంట. ఇంకేం చేశారు తెలుసా? దేశ ద్రోహులకి వేసినట్లు కాళ్ళకి బొండలు వేస్తారంట. అప్పుడు ఏం చేస్తున్నాడు పౌలు? అర్ధరాత్రి ఏం దేవుడండి, ఏ లోకం అండి బాబు, ఈ దెబ్బలేంటి, ఈ మానసికంగా అందరి ముందు తీసుకొచ్చి అందరిని ఒకే రూమ్ లో పడేయడమే. మానసిక అవమానం, శారీరక అవమానం, ఆత్మీయ అవమానం. ఇంత పెద్ద సేవకుడు చెరసాలకు వెళ్ళబెట్టి ఆ టైంలో అర్ధరాత్రి లెగిసి ఏం చేస్తాడు తెలుసా? అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవుని రక్తం చేత విమోచించబడిన వారు శ్రమలలో ఆనందిస్తారు, పండగ చేసుకుంటారు. నా దేవుడి రాజ్యం కోసం దెబ్బలు తిన్నా, నా తండ్రి కోసం నేను అవమానించబడుతున్నా, నా కోసం కాదు, ఇది నా భాగ్యం, ఇది నా ధన్యత. నా దేవుడు నా కోసం సిలువలో ప్రాణం పెట్టారు. ఆయన బిడ్డగా ఆయన రాజ్యం కోసం నేను దెబ్బలు తింటున్నాను. పౌలుకి విసుగురాల, సొనగల, గొనగల, ఆయాసపడల, ప్రశ్నించల, బాధనిపించల, మధ్యరాత్రి లేచి కీర్తనలు పాడతారు. పాటలు ఎప్పుడు పాడతారు తెలుసా? యాకోబు 5:13 చూడండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించగా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషము కలిగినను అతడు కీర్తనలు పాడవలను. సంతోషం కలిగినప్పుడు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. ఇప్పుడు ఎప్పుడు పాడుతున్నాడు కీర్తనలు? అతనికి సంతోషం. అది నీకు బాధ, నీ కష్టం, చర్చిలో కూర్చోవాలంటే కష్టం, పరిచయం చేయాలంటే కష్టం. ఎవరైనా ఒక మాట అంటే ఎందుకు నీ పడాలి? మరి ఆయన ఉమ్ములు ఎందుకు పడాలి? నీకోసం కాంట్రించి ఉమ్ములు ఎందుకు భరించాలి? ఏసయ్య నీకోసం బిడ్డ కాబట్టి. నీకు ఆయన తండ్రి అయితే
నువ్వు భరిస్తావు. నువ్వు కాదు, నువ్వు సాతాను బిడ్డవే. దేవుడు బిడ్డవైతే నా దేవుడి కోసం ఎన్నైనా భరిస్తా, ఎక్కడికైనా వెళ్తా, శ్రమలు భరిస్తా, అవమానం, దెబ్బలు కూడా తింటా నేను. అదే పౌలు దెబ్బలు తిన్నాడు, బాధ అనిపించలా. ఏ తప్పు చేయకుండా చెరసాలు వేశారు, ఇబ్బంది అనిపించలా. దేశద్రోహులాగా కాళ్ళకి పెద్ద పెద్ద గొలుసులు వేశారు, ఒక హంతకుడికి లేదంటే దేశద్రోహాలు పెద్ద పెద్ద వాళ్ళకి వేసినట్టు ఏమనిపించలా. ఇవన్నీ ఏముంది, దేవుడి కోసం పడుతున్నాం, దేవుడి రాజ్యం కోసం అని చక్కగా కీర్తనలు పడుతున్నారు. యెహోవా చేత విమోచించబడిన వారు పాటలు పాడుతూ సియోనికి వెళ్ళిపోతారు. ఓన్లీ విమోచించబడిన వాళ్ళే, విమోచించబడని వాళ్ళు కాదు. విమోచించబడితే కొన్ని నిదర్శనాలు ఉంటాయి. నువ్వు పూర్తిగా విమోచించబడితే దేవుడి కోసం, దేవుడి రాజ్యం కోసం ఎంతైనా దిగజారిపోతావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు, ఏదైనా అయిపోతావు. శ్రమలేంటి, నిందలేంటి, అవమానాలేంటి, దెబ్బలేంటి, ఆకలి బాధ ఏంటి, ఏ బాధైనా అనుభవిస్తావు. ఎంత గొప్ప జీవితం అంటే పౌలుది. ఏం జరిగింది? దెబ్బమ్మడ దేవుడు శ్రమలో కూడా ఆనందిస్తూ పాటలు పాడి దేవుని మహింపరిచాడు కాబట్టి ఇంకా దేవుడు అక్కడి నుంచి అద్భుతం చేయకుండా ఉండలేకపోయారు. వెంటనే ఏం జరిగింది? మహాభూకంపం జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపం కలిగేది, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఓడెను. 32 అతనికి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించింది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని ఎవరైతే దెబ్బలు కొట్టారో, ఎవరైతే బంధించారో ఆ చెరసాల నాయకుడికి వాక్యం బోధిస్తున్నాడంట అర్ధరాత్రి పూట. దెబ్బలు ఒక పక్క, అవమానం, ఏమనిపించట్లా. విమోచించబడిన వాళ్ళకి ప్రజలు రక్షించబడితే చాలండి. వాళ్ళు ఏమైపోయినా పర్లా, దేవుని సంతోషపెట్టాలి, మనుషులు సంతోషపెట్టాలి. ఇదే పని, ఇంకా వాళ్ళకి ఏ పని ఉండదు. ఇంకా వాళ్ళకి లోపం, పాపం, ఫోన్లు మిస్యూజ్ చేయాలి, దేవుని సిలువేయాలి, ఏ ఉండవు వాళ్ళకి. విమోచించబడిన వాళ్ళకి దేవుని సంతోషపెట్టాలి. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? ఇప్పటికీ నేను మనుషులను సంతోషపెట్టగోరితే నేను దేవునికి దాసుని కాదు. అది ఏంటండి ఇది? అర్ధరాత్రి పూట తర్వాత చూద్దాం అనొచ్చు. ఇప్పుడు బలవంతంగా ఎవరు ఏమి ఇప్పించరో. ఆ రాత్రి చెరసాల్లో అడుగుతున్నాడు, మీ దేవుడు ఇంత గొప్ప దేవుడు, నువ్వేంటే బాబు ఇలా ఉన్నావు, నేను కొడితే నువ్వు అవమానించాలి, నన్ను తిట్టాలి, నువ్వు సొనగాలి, నువ్వేం అనట్లేదు నన్ను, ఈ ఏంటి కొత్తగా ఉన్నావు, వింతగా ఉన్నావు నువ్వు ఏంటి? నేను కూడా మీ దేవుళ్ళలోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను, నేను కూడా రక్షణ పొందాం అనుకుంటున్నాను. ఏం చేయాలనగానే ఏం చేశాడు? కూర్చోబెట్టి వాక్యం చెప్పేస్తున్నాడు. దెబ్బలతో, అవమానాలతో అక్కడే ఆ సమయంలోనే అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందేది. ఏం సేవ అండి బాబు, అది ఏం పరిచర్య అండి బాబు. ప్రాణం పెట్టిన దేవుడు పరవశించిపోయే పరిచర్య. దేవదూతలు పిలిచి, నా కొడుకు, నా వారసుడు అంటే అదిరే. రాత్రి పూట కూడా బాప్తిసాలు ఇచ్చేసి భారం ఉన్న దైవజనుడు పడుకోవట్లేదు. ఆయన పడుకోవట్లేదు, ఎవరు పడుకోవట్లేదు. ఖైదీలు కూడా చక్కగా వింటున్నారు. అందరూ విన్నారు. విన్నందుకు వాళ్ళకి విడుదల వచ్చేసింది. వీళ్ళకేమో రక్షణ వచ్చింది, వాళ్ళకి విడుదల. వీళ్ళు బాప్తిసం పొంది రాత్రి మొత్తం చర్చికి మార్చేసాడు అంతే ఒక్క దెబ్బతో. విమోచించబడిన వాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడతారు. దేవుని చేత విమోచించబడితే, దేవుని రక్తం చేత విమోచించబడితే ప్రతిరోజు పండగే. ప్రతిరోజు ఏ స్థితిలో అయినా ఆనందిస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పరవశిస్తారు. అనేక మందికి ప్రయోజనకరంగా మారిపోతారండి. హింసకుడు, దోషకుడు, హానికరుడు, జీవితాన్ని నాశనం చేసినోడు, అందరినీ భయపెట్టినోడు, అందరినీ బాధ పెట్టినోడు, శిష్యులు సైతం భయపడిపోయారు ఇతను చూసి. కానీ ఎప్పుడైతే పాపాలు ఒప్పుకున్నాడో, పాప క్షమాపణ పొందాడో, రక్తం చేత కడగబడ్డాడో, మనసు మారిపోయింది, స్వభావం మారిపోయింది, వ్యక్తిత్వం మారిపోయింది. ఎవ్వరికి హాని చేయట్లా. అవసరమైతే ఈయన దెబ్బలు తింటాడు వేరే వాళ్ళ కోసం, అవసరమైతే ఈయనే శ్రమలకు ముందుకెళ్ళి నన్ను కొట్టాడు, కొరడా దెబ్బలు నన్ను కొట్టాని పెచ్చ కొట్టించుకున్నాడు. కొరడా దెబ్బలు 4-5 సార్లు కొట్టించుకున్నాడు. ఎందుకని? విమోచించబడిన వారు 24 గంటలు దేవుడి పనిలో ఉంటారు, దేవుడిని సంతోష పెట్టడంలో ఉంటారు. నువ్వైతే ఏం చేస్తావు సార్? నా కొట్టావు, భూకంపం వచ్చి చూసావా, నీకు ఆ టైంలో అహం పని చేస్తుంది. ఆ టైంలో ఇప్పుడు కాదులే, నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని రా, తర్వాత ఇస్తా బాప్తిసం. దేవుడు నిన్ను రక్తం ద్వారా క్షమించి, నీ ఇంట్లో వాళ్ళని క్షమించమంటే క్షమించలేకపోతున్నావు. నీ భర్తను క్షమించలేవు, ఇంట్లో వాళ్ళు క్షమించలేవు, చుట్టాలను ఒక పరలోక వ్రతంలో ఉంటది, క్షమించకపోతే నేను క్షమించను అని దేవుడు చెప్పినా
ఇంకా పగ నీకు, ఇంకా అహం, ఇంకా ఈర్ష, ఇంకా స్వార్థం, ఇంకా వాళ్ళంటే నచ్చట్లేదు, నాకు వీళ్ళు నచ్చట్లేదు. ఈయన కొట్టినోడికి బాప్తీసం ఇచ్చాడండి, చెరసాల్లో వేసినోడికి బాప్తీసం ఇచ్చేసాడు కూర్చోబెట్టి, ప్రేమతో ఇచ్చాడు, ఏడుకోవాలా ఇవన్నీ కావాలే, నా దేవుడు పడిన శ్రమంతో పోయిందే పెద్ద ఏం కావాలి చేయలేదు కదా అని చెప్పి చక్క నీళ్ళలో ముంచేసి బాప్తీసం ఇచ్చేసి ఆత్మీయ కుమారుడుగా చేసేసుకున్నాడు. నీ బదులు చూడాలి. నీకేం తెలుసు అన్నయ్య, మా ఆయన ఏం చేశాడో, ఉమ్ములు భరించాల్సిన పనులు చేసావు నువ్వు, ఆయన నిన్నన్ని క్షమించేశారు, మొత్తం క్షమించి నీకు ఇస్తున్నా కొత్త జీవితం, వరాలు ఇస్తా, అభిషేకం ఇస్తా, ఆధిక్యతలు ఇస్తా, అందరినీ క్షమించేసే, నేను క్షమించాను కదా. అబ్బే నేనెలా క్షమిస్తాను ప్రభు, మీరంటే దేవుడిగా క్షమిస్తా, అయితే నేను క్షమించాను. విమోచించబడిన వాళ్ళు తల మీద ఏమంటో తెలుసా, అవును. అదే పౌలు అంటున్నాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నా, ప్రభువును బట్టి ఆనందిస్తున్నాడు పౌలు. ప్రభు పరిచయం బట్టి ఆనందిస్తున్నాడు, లోకం బట్టి ఆనందించట్లా. గొప్ప జ్ఞానవంతుడు, ఆసియా దేశపు అధికారులు తన స్నేహితుడు ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్లో, వాళ్ళ ఫ్రెండ్స్, ఎమ్మెల్యేలు కాదు, కార్పొరేటర్లు కాదు, ఆసియా దేశపు అధికారుల్లో తన స్నేహితులు ఉన్నారు. కానీ దేన్ని బట్టి ఆనందించట్లా. వాళ్ళ నాన్న మంచి వ్యాపారవేత్త, జ్ఞానం ఉంది, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి, అప్పుల్లోనే వీసా ఉంది ఇతనికి. ఇవన్నీ కాదు, ప్రభువునందు ఆనందిస్తున్నాడు, ప్రభువులో ఆనందం చూసుకుంటున్నాడు. ప్రభు పరిచర్య చేసి నేను బాధ్యతగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, నా దేవుడు నన్ను కొనుక్కున్న రక్తం ఇచ్చి విమోచించారు కాబట్టి నేను నమ్మకంగా ఉండాలి. ప్రపంచానికి మాదిరి అయిపోయాడండి. మీరు ఎలా ఉన్నారు? విమోచించబడకపోతే ఎవ్వరికి ఉపయోగపడవు. ఆల్రెడీ చూపించారు, యేసు ప్రభు వారు కొన్ని చోట్ల చూపించి చెప్పారు, వీళ్ళు ఎలాగా కుప్పకూలిపోయారో, గోడ కూలి చచ్చిపోయారో మీరు కూడా చచ్చిపోతారు. మారు మనస్సు పొందకపోతే మీరు ఇలాగే నశించిపోతారు. పాపక్షమాపణ పొందకపోతే అకాల మరణాలు వస్తాయి. బైబిల్ చెప్తుంది, నేనేం చెప్పట్లా. భయంకరమైన వ్యక్తికి అవకాశం ఇస్తే దేవుడు వెంట వాడేసుకున్నాడు, జీవితాలు నాశనం చేసి చంపేసినాడు. నన్ను దేవుడు పిలుచుకున్నారా? అందరినీ పిలుచుకున్నాడు దేవుడు. మీరేం చేయాలి? పౌరులాగా కడగబడాలి, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 15-16 చూద్దాం. చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచుముల మీదను నలుకల మీదను వారిని ఉంచేది. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చింది. వారందరూ స్వస్థత పొంది. యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు, పట్టణాల్లోంచి జనాలు వచ్చేస్తున్నారట. ఎక్కడి నుంచి? పేతురు వచ్చుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. అసలు ఒక్క మనిషి ఎంతమందికి ఉపయోగపడ్డాడు తెలుసా? దేవుని చేత కడగబడిన వ్యక్తి, రక్తం చేత విమోచించబడిన వ్యక్తి పేతురు. ఒక్క మనిషే ప్రతిరోజు రావటం, పేదలు రావటం, అయ్యా ఆపరేషన్ చేసుకునే పరిస్థితి మా దగ్గర లేదయ్యా, చచ్చిపోదాం అనుకుంటున్నాం అయ్యా. దైవజనం ఉన్నాడంటగా ఊళ్ళో, ఆయన నీడ పడితే స్వస్థ, రోగం తగ్గిపోద్దంటగా. ఈ దెయ్యాలు హింసిస్తున్నాయ్యా. రోజు రావడం ప్రజలు, ప్రతిరోజు విమోచించబడిన వాడు పట్టణాలకు ఉపయోగపడుతున్నాడు. పట్టణ ప్రజలకి 100,000 మందికి ఉపయోగపడుతున్నాడంటే నువ్వు ఎవరికి ఉపయోగం? నీ ఇంటికే నువ్వు దరిద్రం, నీ పిల్లలకి నువ్వు దరిద్రం. విమోచించబడకపోతే నీలో దురాత్మలు అలాగే ఉంటాయి, నీ శాపాలు అలాగే ఉంటాయి. నువ్వు బంధించబడిన వ్యక్తిగానే ఉండి అందరినీ ఏడిపిస్తూ కూర్చుంటావు, అందరినీ దుఃఖపెడతావు, అందరినీ అవమానిస్తావు, అందరినీ ఏడిపిస్తావు. నువ్వు వద్దు అనుకున్న రోజు చూపిస్తూనే ఉంటావు. ఒక రోజు నువ్వు నిద్రపోవాలంటే చొక్కలు చూపించాలి జనాలకి, దేవుడికి, సేవకులకి, కుటుంబస్తులకి, పక్కింటి వాళ్ళకి, నీ బంధువులకి, అందరికి చొక్కలు చూపిస్తావు నువ్వు. పేతురు చూడండి, ఒక్క రోజులో ఒక్క ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. ఒక్క ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారంట. మళ్ళీ ప్రసంగం చేస్తే 5,000 మంది రక్షించబడ్డారు. ఒకడే మనిషి, 10 మంది సేవకులు కాదు, 10 మంది కాదు, ఒక్కడే విమోచించబడ్డాడు. ఒక్కడు చాలు, ఒక్కడు చాలు పట్టణానికి, ఒక్కడు చాలు ఊరికి, ఒక్కడు చాలు వంశానికి. ఏం కోరుకుంటున్నారు? నీ ఆస్తి అడిగారా? నీ దేహాన్ని చీల్చుకోమంటున్నారా? నాలాగా నువ్వు కూడా నీ వీపు చీల్చుకోరంటున్నారా? కూర్చుని పాపాలు ఒప్పుకో, మనసు మార్చేస్తానంటున్నారు.
కష్టమైపోయింది ప్రజలకి. అది చాలా ఇరుకుగా, దానికంటే ఏదైనా ఈజీగా ఉంటుంది, కానీ కూర్చొని పాపాలు ఒప్పుకోవడం కష్టమైపోయింది ప్రజలకి. ఈరోజు ఉమ్ములు భరించమంటున్నారా? పాపాలు ఒప్పుకోండి, అడిగేస్తాను, మిమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తాను, నీతిమంతులుగా మారుస్తా. ఏ పాపం చేశారో ఆ పాపాన్ని చూసినప్పుడు అసహ్యం పుట్టిస్తా. నా స్వారూప్యంలో తెచ్చుకుంటే నా ఆఫర్ ఇస్తే ఎగ్గబడి వాడేసుకోవాలి. రూతుకి ఆఫర్ వస్తే ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు, నేను పూజించే దేవతలు ఏంటి అలా ఉన్నాయి, ఇలా దేవుడు ఇంత పరిశుద్ధుడు ఏంటి, నేను వదులుకోను. అలా అత్తగారు, నువ్వు వెళ్ళిపోను, నేను వెళ్ళను, ఇలాంటి దేవుడు నేను వదులుకోను. ఆఫర్ వస్తే రూతు వాడేసుకుంది. క్రీస్తు వంశవాళి వెళ్ళిపోయింది. బైబిల్లో ఉన్నారు విమోచించబడిన వాళ్ళు. నాకు అనవసరం, మాకు ఎందుకండి, మేము మా కుటుంబాన్ని ఏడిపిస్తూ శాడిస్టులుగా బతుకుతాం. లోకాసువార్త 5:8. సీమోను పేతురు అది చూచి యేసయ్య మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోవు, నేను పాపాత్ముడినని చెప్పాను. చూడండి, ఇది కొంచెం ధ్యానించాలి, డైరెక్ట్ గా అర్థం కాదు. నేను పాపాత్ముడిని, నాతో ఉండదు తెలుపండి. ఎంత పాపాత్ముడైతే నన్ను వదిలేసి వెళ్ళిపోమంటాడు దేవుని పట్టుకొని. అప్పుడే అద్భుతం చేశారు, అప్పుడే పెద్ద అద్భుతం చేసి మహిమ కార్యం చేస్తే నాతో ఉండండి ప్రభు అంటాడు ఎవడైనా. రోజు నాతో ఉండండి ప్రభు, నేను మీతో ఉంటా, నాకు అద్భుతాలు జరుగుతాయి. ఒక చేప కూడా దొరకకపోతే ఇన్ని చేపలు చేసినాయండి ప్రభువా, ఏమనాలి? ఉండమన్నా. ఏమంటున్నాడు? నన్ను విడిచి, ఆయనలో ఉన్న పాపం పరిశుద్ధుడిని ఉండనివ్వట్ల. అంత హైరేంజ్ పాపాత్ముడు పేరు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆకాశం అంత పాపాత్ముడు. అంత పాపాత్ముడు దేవుని రక్తం చేత విమోచించబడితే పట్టణాలు ఆనందిస్తున్నాయి. పేతురు గారు ఉన్నారు, బాహుబలి చాలండి, దేవుడు పేతురు గారిని పెట్టారండి. అక్కడ రోగాలు లేవు, శాపాలు లేవు, వాళ్ళకి పెద్ద పెద్ద రోగాలండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా. ఊళ్ళో దైవజనుడు ఉన్నాడు కాబట్టి ఈయనే డాక్టరు, ఈయనే మొత్తం అండి. ఏం కృప, ఏం ఆధిక్యత. రోజు పేతురుని బట్టి స్తుతించకుండా ఉంటారా? రోగాలు పోయిన వాళ్ళు ఒక్కడైనా స్తుతిస్తున్నాడు నేను బట్టి. ఏం బతుకండి, దేవుని బిడ్డని చెప్పుకోవద్దు, క్రైస్తవుని చెప్పుకోవద్దు, వెళ్ళిపోదు. అయితే ఎలాంటి సౌలు ఎలా ఉపయోగపడుతున్నాడు, ఎలాంటి పేతురు ఎలా మారిపోయాడు విమోచించబడిన తర్వాత, వాళ్ళు పాపక్షమాపణ పొందిన తర్వాత వాళ్ళ జీవితం మారిపోయింది, వాళ్ళ దశ మారిపోయింది, దిశ మారిపోయింది, వాళ్ళ వ్యక్తిత్వం, స్వభావం అన్నీ మారిపోయినాయి. పట్టణాలు ఆనందించడం ఏంటి? ఒక్క దెబ్బతో 3,000 మంది రక్షించబడడం ఏంటి? ఒక్క దెబ్బతో 5,000 మంది రక్షించబడ, ఏం బ్రతుకులండి. వాళ్ళు మనకు దేవుడు మాదిరిగా పెట్టారు. పాప క్షమాపణ పొందండి. పేతురులాగా సంతాపపడి, పాపం ఒప్పుకోవడం అంటే ఇష్టం ఉండదు, పాపం దాయాలంటే ఇష్టం, తప్పేయటం ఇష్టం. సౌలు మనస్తత్వం మీరు, సౌలుకి ఏ గది పడి మీకు అదే పడింది. రాత్రి దేవుడు నీ గురించి ఏడ్చారా సౌలని? నేనేం చేశాను తప్పు? ఆజ్ఞను పాటించి వస్తున్నా నేను. నువ్వు ఆజ్ఞను పాడితే ఆయన ఎందుకు ఏడుస్తారా? దేవుడు ఆ రాత్రి అంతా ఏడిచే చెప్పారా బాబు? మీరు కూడా అంతే, సేమ్ సౌలు. ప్రతి దానికి సాకే. ఎందుకమ్మలా చేసావు? సాకు. ఇలా చేయకూడదు కదా, సాకు. ఆ పరిస్థితి అలాంటిది. అప్పుడు వాళ్ళు రమ్మన్నారు, అప్పుడు ఇదే సాకులు. ఆదాము నుంచి సాకులొద్దు. దావీదు ఎవరి మీద పెట్టలా, చక్కగా ఒప్పేసుకున్నాడు, ప్రొప్పని తీసుకున్నాడు. 2 కొరింథీ 8:1-5. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపని గురించి మీకు తెలియజేయుచున్నాము. ఏలనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించింది, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఈ కృప విషయంలోను పరిశుద్ధతల కొరకైన పరిచర్యలు పాల్గొన్న విషయంలోను మనస్పూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనక వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. మూలవాక్యం యెషయా గ్రంథం. యెహోవా విమోచించిన వారు ఏం చేస్తారు? పాటలు పాడుతూ వారు తలల మీద నిత్యానందం ఉండును, వారు ఆనంద సంతోషములు గలవారే. వీళ్ళు మాసిదోనియా సంఘం వాళ్ళే, విమోచించబడిన వాళ్ళు. వీళ్ళందరూ విమోచించబడ్డారు, సంఘం అంతా. తెలుసా సార్? వీళ్ళందరికీ శ్రమలు వచ్చినాయి. ఎలాంటి శ్రమలు? బహుశ్రమల వలన పరీక్షింపబడగా వాళ్ళు ఏం చేశారు? సొరిగారు. అదేనండి, మీరు అడుగుతారు కదా, ఏంటి జీవితం, ఏంటి సమస్య, ఎంతకాలం ఒప్పుకోవాలి,
ఎంతకాలం ఒప్పుకోవడం ఏంటండి? ఇప్పుడు నిన్నెవడో బాధ పెట్టాడు, వచ్చి సారీ చెప్పాడు, నీకు నచ్చలా సారీ ఆడు అన్నాడు, ఎంతసేపు చెప్పాలి సారీ? ఒప్పుకోవా? పేపర్ కొడతావు నువ్వు. తప్పు చేసింది నువ్వురా, నేను క్షమాపణ చెప్పేదా మూసుకొని తప్పుకొని సారీ చెప్పు, అంతేగాని నువ్వు మళ్ళీ నువ్వు నన్ను అడుగుతావేటి? సేమ్ దేవుడు కూడా ఎంతకాలం ఒప్పుకోవాలి ప్రభువా అన్నావు అనుకో, దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనిషి కాదు ఆయన, రోషం గలది. చేసిన పాపాలకే రక్తం కాచి పోలేమని భిక్షం వేశారు. రక్తం కాచి ప్రాణం పెట్టిన దేవుడి మీద ఏలెత్తి చూపించడం ఏంటండి? పిల్లలు ఏంటి, ఈ సమస్యలు ఏంటి, ఎంతకాలం ఒప్పుకోవాలి అని ఆయాసపడటం ఏంటి? దేవుడి మీద ప్రశ్నించడం ఏంటి? వీళ్ళు బహుశ్రమల వలన సంతోషిస్తున్నారండి. ఎంత అత్యధికంగా విమోచించబడిన వాళ్ళు ఏ దాంట్లో, ఏ శ్రమలో అయినా, నిందలో అయినా, ఎవరినైనా నిందేశారా? బాధపడరు. నేనేం తప్పు చేయాలి, నా దేవుడు తెలుసు అనుకొని సంతోషిస్తారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలన్నా కలుపునప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికం. సొనగడం ఏంటి దేవుడిని? ఆయాసపడటం ఏంటి? ప్రశ్నించడం ఏంటి? ఎవరైనా సృష్టికర్త ఎవరో రోషం గల దేవుడు. నువ్వు సొనిగే కొద్ది దేవుడు దూరం అవుతూ ఉంటావు, దెయ్యానికి దగ్గర అవుతూ ఉంటావు. ఇలా చూడండి, పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఇలా గురించి. పిచ్చి పడేస్తున్న పౌలకి, వారు తమ సామర్థ్యం కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాల్పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదయే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు దైవజనుడిగా పౌలని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఈ మానవుడికి 5వ వచనం, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన ఇంతగా అప్పగించుకుంటారని మేము అనుకోలే. అసలు మాకు పిచ్చి పడేస్తుంది. మాస్టర్ గారు మీరు ఏం చెప్తే చేస్తాం, మా ఇష్టం కాదు. ఇంకా అమ్మేశాం, ఇంకేమైనా చేయమంటే చేస్తాం, ఇంకేమైనా కష్టపడమంటారా, ఆ పరిచయం చేయమంటారా? పౌలుకి ఒక పిచ్చి పడేస్తుంది. వీళ్ళేంట్రా బాబు, ఈ సంఘం వీళ్ళేంటి దేవుడికి అప్పచెప్పేసుకున్నారు, వెంటనే దైవజనుడని నాకు అప్పచెప్పేసుకున్నారు. ఇంతగా అప్పగించుకుంటారని మేము అనుకోలా. దైవజనుడికి ఆశ్చర్యం వేసేస్తుంది. విమోచించబడిన వాళ్ళు దేవుడికి అప్పగించుకుంటారు, దైవజనుడికి అప్పగించుకుంటారు. దైవజనుడు దాటి వెళ్ళరు. దైవజనుడి కోసం అవసరమైతే దెబ్బలు కూడా తింటారండి. విమోచించబడితేనే సాధ్యం అది. 2వ రాజులు 5:26. అంతటి ఎలీషా వారితో, ఆ మనుషులు తన రథమునికి నిన్ను ఎదుర్కొనడానికి తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల. ఎలాంటి దైవజనుడి దగ్గర ఉన్నాడు తెలుసా? గెహజీ రోషం కలిగిన దైవజనుడి దగ్గర. నయమాను కోట్లు తీసుకొచ్చి, తీసుకో కానుక, ఈ కోడి కానుక నాకెందుకు, నా దేవుడు రా సర్వస్వం, నా దేవుడు నాకు స్వాస్యం. అంత రోషం కలిగి అంత గొప్ప పరిచయం చేసే దైవజనుడి పక్కన ఎలాంటి వాడు ఉన్నాడు తెలుసా? డబ్బు పిచ్చోడు, లోకం పిచ్చోడు, తిండి పిచ్చోడు. భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఈయనేమో మండుతూ ఉంటాడు, దేవుని ఆత్మ కలిగి ఉంటాడు, అన్యులు వచ్చినా వాళ్ళని దేవుడు తిప్పుతాడు. ఈయనేమో ఆత్మల భారంతో ఉంటాడు. అదే అంటాడు, ఈ టైంలో నశించిపోయే ఆత్మల కోసం ఆలోచించాలి కానీ నువ్వే చెట్లు, డబ్బు, బట్టలు, బంగారం అంటే నువ్వు. ఆయన కుష్టి పోయింది కదా నీ పుస్తకం, మండిపోయింది దైవజనుడికి. ఎందుకు అంత మండి కుష్టి ఎందుకు వచ్చిందండి? ఈయన భారం ఏంటి, ఈయన భారం ఏంటి? ఈ దైవజనుడు ఏ భారంతో ఉన్నాడు? ఎలీషా ఆత్మల భారంతో ఉన్నాడు, దేవుని పట్ల వాంఛతో ఉన్నాడు. దేవుని సంతోష పెట్టాలి, దేవుడు రాజ్యం కట్టాలి, నశించిపోయే వాళ్ళందరినీ దేవుడికి అప్పచెప్పాలి. నాకు భలే ఇష్టం అండి ఈ దైవజనుడు అంటే. ద్రవ్యమును, వస్త్రమును, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని. కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటూ ఉన్న. నా చెప్పాను చూసారా, విమోచించబడకపోతే ఈ అయ్యగారు వచ్చి శాపం తెచ్చుకొని అందరికి శాపం తెచ్చేసాడు. తెచ్చాడా లేదా? ఒక్కడికైనా? నీకును నీ సంతతికి నీ సర్వకాలం. ఎందుకని? దైవజనుడి దగ్గర ఎక్స్ట్రాలు వేసాడు. విమోచించబడిన వారు మాత్రమే దేవుని సంతోష పెడతారు, దైవజనుడు సంతోష పెడతారు, అందరినీ సంతోష పెడతారు. నువ్వు విమోచించబడితేనే దేవుని రాజ్యం కడతావు, లేదా దేవుని రాజ్యం కట్టే వాళ్ళకి సహకరిస్తావు. ఒకవేళ నువ్వు విమోచించబడకపోతే ఏం జరిగింది చూపించి ముగిస్తాను ఫాస్ట్ గా. యోహాను 13:27.
సాతాను వానిలో ప్రవేశించింది. సాతాను ప్రవేశించడం ఏంటండి? యూదా ఇస్కరియోతులో యూదా ఎక్కడున్నాడు? దేవుడితో, దేవుని పక్కనే, దేవుడిని ఆనుకొని దేవుడితోనే ఉన్నాడు, దేవుడితోనే తిరుగుతున్నాడు. ఎవరు వచ్చేసారు అతనిలోకి? ఏం చేశాడు? చెయ్యకూడని పని చేయించేసి అతను వచ్చాడు, వెళ్ళిపోయాడు. యూదా ఇస్కరియోతు అన్నం పెట్టిన తండ్రిని అమ్మేశాడు, రక్షకుడిని అమ్మేసి ఆడు వెళ్ళిపోయాడు. చూడండి గంధనం యోహాను 13:10. యేసయ్య అతన్ని చూసి, స్నానము చేసిన వాడు పాపములు తప్ప మరి ఏమీ కడుగుకోనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాడు. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారని. చూసారా, మీరు అందరూ పవిత్రులు కారు. ఎందుకంటే యూదా ఇస్కరియోతు ఉన్నాడు, ఆడు అపవిత్రుడు, కడగబడలేదు కాబట్టి 10వ వచనం చెప్పారు. 27 కల్లా ఏం జరిగింది? సాతాను వచ్చాడు. నువ్వు కడగబడకపోతే వచ్చే నష్టం ఏంటి తెలుసా? సాతాను పాత్రగా వాడేసుకుంటాడు. ఎందుకని? దేవుడు రాజ్యం అంటే ఆడికి ఇష్టం ఉండదు కాబట్టి. నువ్వు కడగబడకపోతే పెద్ద నష్టం ఏంటంటే సాతాను నిన్ను పాత్రగా వాడుకొని నిన్ను ద్వారా అందరిని డిస్టర్బ్ చేస్తాడు, నీ ద్వారా అందరిని తీసుకెళ్లిపోతాడు, నాశనం చేసేస్తాడు బాబు వాడు. అది నా బాధ. నువ్వు కడగబడిపోతే మౌనంగా ఉండవు. యూదా ఇస్కరియోతు మౌనంగా ఉన్నాడా? ఆడికి ఆహ్వానం పలిగాడు, కడగబడలేదు కాబట్టి. ఆడు వచ్చేసాడు, కలిగి ఉన్నాడా? తీసుకెళ్లిపోయాడు, చేయకూడని చేయించేసి. సరే, ఈయన ఏమన్నా బాగున్నాడా? ఆ తర్వాత ఈయన అపరాధ భావంతో వచ్చి నా బతుకు ఇలా చేశానంటారని చెప్పి వెళ్ళి చచ్చిపోయాడు. తెగు దగ్గర ఎక్కడికి వెళ్ళాల్సినాడు? ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాల్సినాడు, పాతాళానికి వెళ్ళాడు. సింహాసనం ఉంది అతనికి, అన్ని బాగుంటుంది. కడగబడమని చెప్పి ఊరినే కాదు, సాతాను ఊరుకోడాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీ ద్వారా 10 మంది తీసుకెళ్ళిపోవాలి. మిమ్మల్ని నాశనం చేస్తే మీ వంశం అంతా రక్షణ అయిపోతుంది. మిమ్మల్ని పడగొడితే మీ ఊళ్ళో జనాంగం అంతా మీ ద్వారా అవసరంలో అయిపోతారు. ఎప్పుడు పవిత్రులు అవుతాం? 1 యోహాను 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మళ్ళీ చెప్తున్నారు 9వ వచనంలో, మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తానంటున్నారు. ఒప్పుకుంటే, పశ్చాత్తాపడితే పవిత్రులుగా మారుస్తారంట. ఎప్పుడైతే పేతురు పవిత్రుడయ్యాడో ప్రపంచానికి ఉపయోగపడ్డాడు. యూదా ఇస్కరియోతు కడగబడలేదు, ఒప్పుకోలేదు కాబట్టి అపవిత్రుడుగా ఉన్నాడు. సాతాను వచ్చాడు, వాడేసుకున్నాడు. సాతానికి అవకాశం ఉండడం వల్ల యూదా ఇస్కరియోతు చచ్చిపోయాడు. అనవసరం టేబుల్ దిగి చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఈ పరిస్థితి కూడా అలాగే ఉంది. సీరియస్గా చెప్తున్నాను. కడగబడకపోతే, పవిత్రుడుగా నువ్వు మారకపోతే సాతాను నిన్ను వాడుకొని చేయరాని కార్యాలు చేస్తాడు. మహోన్నతుల దగ్గర ప్రవాక్యమైన సూటిగా నాతో మాట మీరు మాట్లాడారు, కొత్త విషయాలు నేర్పించారు. విమోచించబడకపోతే ఎంత నష్టమో ప్రభా యూదా ఇస్కరియోతును చూపించి మాకు బుద్ధి చెప్పారు. విమోచించబడితే ఎంత ఆశీర్వాదమో, ఎంత మందికి ఉపయోగపడచ్చో పేతురుని పౌలుని చూపించారు తండ్రి. మాస్కోనియా సంఘాన్ని చూపించారయ్యా. యెహోవా చేత విమోచించబడిన వారు పాటలు పాడుతూ సియోనికి వెళ్తారు. విమోచించబడకపోతే నటిస్తూ పాటలు పాడుతూ లోకంలోకి, పాపంలోకి వెళ్ళి పాప పనులు చేస్తారని చెప్తున్నారు ప్రభు. దైవికమైన భయం మొదలు పెట్టండి. ప్రతిరోజు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. అందరినీ గాయపడాల్సిన అప్పుడు ఇప్పుడు వేసిన మనుషులు. ఆమేన్.